అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ తెచ్చుకున్న తెలంగాణ అగర్ కేసీఆర్ గారే తెలంగాణ తీసుకురాకపోతే ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఈ తెలంగాణ ఏమన్నాను, ఇప్పుడు సోనియా గాంధీని దేవత అంటాడు. ఆనాడు సోనియా గాంధీని పరిదేవత అన్నాడు. అది నోరు కాదు మోరి. అందుకొరకే మూసీ నది కంటే మురికి పట్టేటువంటి నోరు రేవంత్ రెడ్డిది కాదని చెప్పి మనం ప్రశ్నించక తప్పదంటున్నాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినవంటే కేసీఆర్ గారి పుణ్యం. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురాకపోతే అసలు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ఈయన నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు కేసీఆర్ తెలంగాణ తీసుకురాలేదట. నువ్వు ఆనాడు సోనియాని పరిదేవత అన్నావు నువ్వే. ఇలా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తున్నావు, సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇలా ఈ ఆదిలాబాద్ మీటింగ్ ద్వారా వారిని మనం ప్రశ్నిస్తున్నాం. అందుకొరకే మీరు చాలా కార్యక్రమాలు ఇయ్యలేదో రైతుల ఏం సభ పెడుతున్నాం మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేసిందని చెప్పి అడుగుతున్నాం. రైతుల విజయోత్సవ సభ పెడతా ఉన్నారు. ఎందుకు? రైతు బంధు ఇయ్యనందుక, రుణమాఫీ చేయనందుక, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వనందుక, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, ఇన్వర్టర్లు మళ్ళీ కొనుక్కొచ్చుకొని ఇళ్లలో పెట్టుకున్నందుక ఏం చెప్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఆయిల్ ఇంజన్లు మళ్ళా మారు మోగుతా ఉన్నాయి. అందుకే రైతు విజయోత్సవ సభ పెడుతున్నావా రేవంత్ రెడ్డి గారు? ఇలా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడతారు. 10 ఏళ్లలో భ్రష్టు పట్టించిందట. తుమ్మల నాగేశ్వరని అడుగుతా ఉన్నాం, నువ్వు తుమ్మల నాగేశ్వర గారు ఈ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో పనిచేసినావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళ వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందట. మరి భ్రష్టు పట్టించినటువంటి మంత్రివర్గం ఎట్లా పనిచేసినావు? నీకు పదవులు ముఖ్యం తప్ప పార్టీలు ముఖ్యం కావాలని అడుగుతున్నాం. ఇంకేమంటాడు? ప్రజలు ముఖ్యం కాదని అడుగుతున్నాం. అందుకొరకే ఈరోజు ఇంకో మాట తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతారు, మాకు ప్రతిపక్షాలతో అవసరం లేదు, ఒకవేళ రైతులకు తప్పు జరిగితే రైతుల కాళ్ళు పట్టుకుంటారట. అంటే రైతుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుంది బిడ్డ. రైతుల కాళ్ళు కాదు, రైతుల కాళ్ళకి ఏముంటుందో దానితో మీ మీద దాడులు కూడా గ్రామాల రైతులు చేస్తారని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.